2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో సూర్యుడు కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం. అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, మిశ్రమంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రబల ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మిశ్రమం అంటే మనకు ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాల లోపల 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురు కేతువు. శనీశ్వరుడు రాహు ప్రతికూలంగా ఉన్నారు. ప్రధానమైనటువంటి గ్రహాల్లో 50% అనుకూలం, 50% ప్రతికూలం. ఇక మాసవారీ ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల లోపల కూడాను బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. సూర్యుడు కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. అందులో కూడాను 50% బాగుంది, 50% ప్రతికూలంగా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఓవరాల్ ఫలితాలు 50-50 ఉన్నాయి. అయితే కొన్ని కార్నర్స్లో మంచి జరుగుతాయి. ఆ గ్రహ మూలకంగా, ఆ కారకత్వం మూలకంగా మంచి జరిగే అవకాశాలు కొన్ని కార్నర్స్లో ఉన్నాయి. కొన్నింటిలో మనకు ప్రతికూల ఫలితాలు కూడాను ఉన్నాయి. ఈ విధంగా మనం చూసినట్టయితే మంచి ఫలితాలు వచ్చేటువంటి కార్నర్స్ ఏంటయ్యానంటే, మీరు ప్రారంభించినటువంటి పనుల లోపల మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. అయితే వాటి మూలకంగా మీకు ఆదాయం రాదు. పనులు అవుతాయి కానీ ఆదాయం రాదు. వ్యాపారం జరుగుతుంది కానీ లాభం మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. ఇలాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పనులు కావడంతో సంతోషము, దానికి సరిపడ డబ్బు రాకపోవడంతో అసంతృప్తి. ఈ 2 మిశ్రమంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక సంయమనంతో ఉండడము ఈ మాసంలో చాలా అవసరము. ప్రతి విషయాన్ని కూడాను ప్రారంభించే కంటే ముందు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తద్వారా మీకు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు కూడాను నెరవేరుతాయి. మంచివారితో సాహచర్యం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నతాధికారులతో, పై ఆఫీసర్స్తో సంబంధ బాంధవ్యాలు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. మీ పనితనాన్ని గుర్తిస్తారు. మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఆ సంస్థ లాభం పొందుతూ మీకు ఒక గౌరవ ప్రతిష్టను కలిగించేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉంటాయి. అయితే పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, కానీ డబ్బు మీరు అనుకున్నంతగా రాదు. దాని మూలకంగా కొంత అసంతృప్తి పక్కన ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్దల యొక్క సహాయ సహకారాలతో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ పిల్లల పెళ్లి విషయంలో కానివ్వండి, గృహ నిర్మాణాది శుభకార్యాలు కానివ్వండి, అందరి యొక్క సహకారాలతో ఈ మంత్లో మీరు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు అందరూ కూడాను మీకు సహకరించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. విందులు వినోదాలకు వెళతారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇక సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి
వ్యాస రంగంలో ఉన్నటువంటి వారికి, రచన వ్యాసంగంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అనుభూతిని పొందుతారు. మీరు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కొంత ఆదాయము మీకు లేకపోయినప్పటికీ ఒక నూతనమైనటువంటి అనుభూతి కొత్త వారి పరిచయాల మూలకంగా మీకు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త వ్యాపారము ప్రారంభించాలి అనేటువంటి మనస్సు ఉంటుంది. దానికి సరిపడ ప్రణాళికలు వేసుకుంటారు. కొంతవరకు మీరు ముందుకు కొనసాగుతారు ఆ విషయంలో. అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా మీరు అనుకున్నంత త్వరితంగా ఆ పనులు పూర్తి చేయలేరు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఈ మాసంలో పనులు జరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడాను ప్యారలల్గా మనకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఫోర్స్డ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. తద్వారా మీకు అసహనము, ఒక మానసికమైనటువంటి ఇబ్బంది ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొన్ని విషయాలలో ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఆకస్మికంగా ఖర్చులు ముందుకు వస్తే ఎలా అనేటువంటి క్వశ్చన్ మీద మీరు వేసుకొని దానికి సరిపడ సమాధానం కొరకై వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఇబ్బందులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగ విషయంలో మీకు చాలా సపోర్టింగ్గా ఉంది ఈ మాసం. విద్యార్థులకు చదువు విషయంలో బాగా ఉంది. ఉన్నత విద్య కొరకై వెళ్ళేటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి మాసం. కొత్త ఉద్యోగంలో చేరడం మూలకంగా మీకు ఆర్థికపరమైనటువంటి ఒక సపోర్ట్ దొరుకుతుంది. అంత సంతృప్తిగా ఆర్థికంగా లేకపోయినప్పటికీ ఆదాయం మట్టుకు మీకు ప్రారంభమవుతుంది. ఇక న్యాయపరమైనటువంటి చిక్కుల నుండి విముక్తులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి మాసం. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, అంగారకుడు, శని, రాహువు ఈ 4 గ్రహాలు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. కనుక వీటికి పరిహారం చేసుకోవడం మంచిది. సూర్య భగవానుడికి పరిహారం చేసుకోవాలి. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. తద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే ఏమీ లేదు, నీళ్లు తీసుకొని మీరు దోసట్లో నీళ్లు పోసుకొని సూర్య భగవానుడికి అర్పించడం, దీన్ని అర్ఘ్యప్రదానం అంటారు. ఈ అర్ఘ్యప్రదానం మూలకంగా కూడాను ఆ సూర్యుడు సంతోషించి మిమ్మల్ని కాపాడుతాడు. ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు. మనం శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టయితే ఎన్నైనా కూడాను మనం ఇబ్బందులను ఎదుర్కోవచ్చును. ఎంత కష్టాన్నైనా కూడాను మనం ఓపికతో జయించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శారీరకంగా స్ట్రాంగ్గా ఉండడానికి, మానసికంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆ సూర్య భగవానుడిని మీరు కొలవండి. రెండవది, అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి మూలకంగా అధైర్యం లేకుండా ఉంటుంది, వృధా ఖర్చులు కాకుండా ఉంటాయి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మీరు ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకుని మీ కార్యకలాపాలు కొనసాగించినట్టయితే అనుగ్రహం లభిస్తుంది. ఇక శనేశ్వరుడు కూడాను అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శనేశ్వరుడు మూలకంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఊహించినటువంటివి కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ శనేశ్వరుడికి మీరు తప్పకుండా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రప్రథమంగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహాలలో పశ్చిమ దిశ లోపల మీకు అంగారకుడు, పశ్చిమ దిశలో శనైశ్వరుడు ఉంటాడు. ఆ శనికి తైలాభిషేకం చేయండి. తద్వారా శని ప్రీతి చెంది
మీకు ఇబ్బందులు రాకుండా చూస్తాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఇక ముఖ్యంగా మనసు చంచలంగా ఉండకుండా ఒక స్థిరమైనటువంటి చిత్తంతో, స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండడానికై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించండి. అమ్మవారిని పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి రాహు మూలమంత్రాన్ని చదువుతూ దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహ స్వస్థై స్మృత మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. అన్ని విధాలుగా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. ఆ శంకరుడి దేవాలయానికి వెళ్ళండి, శివాభిషేకం చేయండి. చేసినట్టయితే ఈ అష్టమ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం కూడాను దూరం అవుతుంది. ఇవి ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు.